పశ్చిమ బెంగాల్లో తొలి విడత శాసనసభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఈ విడతలో భాగంగా 152 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరుగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఉత్తర బంగాల్లో అన్ని జిల్లాలతో పాటు ముర్షిదాబాద్, నదియా, బీర్భూం, హుగ్లీ జిల్లాల్లో పోలింగ్ జరుగుతోంది. బెంగాల్లో ఉదయం 9 గంటల వరకు 18.76% పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికల్లో 1478 మంది అభ్యర్థులు అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తొలి విడత ఎన్నికల్లో 3.6 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ దృష్ట్యా దాదాపు 2.5 లక్షల మంది సాయుధ బలగాలను మోహరించారు. బంగాల్లో రెండో విడత ఎన్నికల్లో 142 స్థానాలకు ఈ నెల 29న పోలింగ్ జరగనుంది. మే 4న ఫలితాలు వెలువడనున్నాయి. పశ్చిమ బెంగాల్లో పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. నందిగ్రామ్ నియోజకవర్గంలో బీజేపీ నేత సువేందు అధికారి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నందనాయక్ బార్ ప్రాథమిక పాఠశాలలో బూత్ నెంబర్ 79లో ఆయన ఓటు వేశారు. ఓటర్లందరూ భయం లేకుండా వచ్చి ఓటు వేయాలని, శాంతియుత వాతావరణంలో ఎన్నికలు జరగాలని ఆయన కోరారు. సువేందు అధికారి ఈసారి నందిగ్రామ్ నుంచే కాకుండా ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై భవానీపూర్ నియోజకవర్గంలో కూడా పోటీ చేస్తున్నారు. భవానీపూర్లో రెండో విడతలో పోలింగ్ జరగనుంది.